గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1 రేషనల్ నంబర్స్లోని ఎక్సర్సైజ్ 1.3 నుండి క్వశ్చన్స్ చూద్దాము. ప్రీవియస్ వీడియోలో 1.2 ఎక్సర్సైజ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈరోజు 1.3 నుండి చూద్దాం. సో దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్రెస్ ద ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెసిమల్ ఇన్ ద p/q ఫామ్ అన్నాడు. ఇక్కడ మనకి కొన్ని డెసిమల్స్ ఇచ్చాడు. సో వాటిని ఎందులో రాయాలన్నాడు? p/q ఫామ్లో రాయాలన్నాడు. ఓకేనా? సో దాంట్లో ఫస్ట్ వన్ చూడండి, 0.57 ఇచ్చాడు. సో 0.57 ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ 0.57 పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి ఎలా రాయాలంటే, సో ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి 2 నంబర్స్ని అలానే రాసేసి 57 బై ఈ పాయింట్ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని జీరోస్ తీసుకోవాలి. ఓకేనా? సో అంటే 1 తీసుకొని దీని తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని జీరోస్ రాయాలి. అంటే 57/100 వస్తుందన్నమాట. ఓకేనా? అంటే 2 డిజిట్స్ ఆర్ దేర్ ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్. ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, 0.176 ఈజ్ ఈక్వల్ టు, సో ఇది ఎలా రాస్తాము? ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ తర్వాత ఉన్న మొత్తం నంబర్ యాస్టీస్ ఇక్కడ రాయాలి. 176 ఉంది కదా, సో 176 రాసేసి బై ఇప్పుడు పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? 1 2 3 అంటే 3 జీరోస్ తీసుకోవాలి. 1 2 3 1 తీసుకోవాలన్నమాట. అంటే 1 తర్వాత 3 జీరోస్ రాయాలి. సపోజ్ ఇక్కడ ఇంకొక నెంబర్ కూడా ఉందనుకోండి, 1762 అని. అంటే అప్పుడు ఎలా రాస్తాం? 1762 బై 1 తర్వాత మళ్ళీ కింద 1 రాసి 1 తర్వాత 4 జీరోస్ రాయాలన్నమాట. అంటే అక్కడ ఎన్ని ప్లేసెస్ ఉంటే అన్ని జీరోస్ రాయాలి. 1 రాసి అన్ని జీరోస్ రాయాలన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, 1.00001. ఓకే, సో అంటే ఇక్కడ పాయింట్ తర్వాత 0001 అని ఉంది. అంటే దీని వాల్యూ ఎలా తీసుకుంటాం? 1 అని తీసుకుంటాం, అంతే కదా. సో 1 బై ఇప్పుడు 1 2 3 4 5 జీరోస్ తీసుకోవాలి. 1 2 3 4 5 జీరోస్ తీసుకొని 1 అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఫోర్త్ వన్, 25.125 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇది ఎలా తీసుకుంటాం? సో ఇప్పుడు వచ్చేసి మొత్తం నెంబర్ని తీసుకుంటాము. 25.125 బై ఈ పాయింట్ తర్వాత మనం తీసుకునేది కింద పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి? మళ్ళీ 3 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 1 2 3 ఇక్కడ 1. ఓకేనా? ఓకే, సో ఇక్కడ మరి మిగతా ప్లేస్లో మనం ఎందుకు తీసుకోలేదంటే పాయింట్ బిఫోర్ ఇవన్నీ కూడా 0 ఉంది కాబట్టి 0కి వాల్యూ ఉండదు కదా. ఇప్పుడు 0.57 అంటే 057 అన్నా 57 అన్నా ఒకటే కాబట్టి ఇక్కడ మనం జీరోస్ ముందు తీసుకోలేదు. ఇక్కడ వచ్చేసి 25.125 ఉంది కాబట్టి ఈ పాయింట్ అనేది తీసేస్తే 25.125 అలానే రాసి బై పాయింట్ తర్వాత 3 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 1000 తీసుకోవాలి. ఓకేనా? 3 జీరోస్ తీసుకొని 1 రాయాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెసిమల్స్ ఇన్ ద రేషనల్ ఫామ్ p/q అన్నాడు. సో ఇంతకుముందు ఇచ్చినవేమో బార్ లాంటివి అవేవి లేకుండా డైరెక్ట్ ఇచ్చాడు కాబట్టి అలా p/q ఫామ్లో రాసాము. కానీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి బార్ లాగా ఇచ్చాడు. వీటిని ఇలా లైన్ ఉంది కదా, దీన్ని మనం బార్ అని అంటాము. సో ఇలా ఇచ్చారు అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు 0.9 బార్ అని ఉంది అంటే 0.9 అనేది కంటిన్యూగా వస్తూనే ఉంటుంది అనమాట. అంటే 0.999999 అప్ టు ఇన్ఫినిటీ వరకు అనమాట. అందుకని అక్కడ మనం బార్ తీసుకున్నాము. సో ఇలాంటివి ఇచ్చినప్పుడు మరి వీటిని ఎలా రేషనల్ ఫామ్ p/q ఫామ్లో ఎలా రాస్తామంటే, ఫస్ట్ ఒకసారి చూడండి, ఫస్ట్ వన్ సాల్వ్ చేద్దాం. 0.9 బార్. ఓకే, సో దీన్ని x అనుకుందాం మనం. ఓకే, సో లెట్ x ఈక్వల్ టు 0.9 బార్. అంటే 9 బార్ అంటే 0.9999 అప్ టు సో ఆన్. ఓకేనా? సో ఆ 9 అనేది కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది అనమాట. సో అందుకని మనం ఇక్కడ బార్ తీసుకున్నాము. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాము. సో ఇలా బార్ ఉండేదాన్ని ఏమంటామంటే మనం పీరియాడిసిటీ అంటాము. పీరియాడిసిటీ అంటే ఇక్కడ ఎన్ని డిజిట్స్ పైన బార్ ఉందో అది దాన్ని పీరియాడిసిటీ అంటాము. సో దీని పీరియాడిసిటీ ఎంత? 1 అనమాట. అంటే 1 డిజిట్ పైన మాత్రమే బార్ ఉంది కాబట్టి. ఓకేనా? సో హియర్ పీరియాడిసిటీ ఈజ్ 1. సో 1 కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ ఫస్ట్ ఈక్వేషన్ని బోత్ సైడ్స్ కూడా
1 ఉంది కాబట్టి 10తో మల్టిప్లై చేయాలి. ఓకేనా, బోత్ సైడ్స్ కూడా 10తో మల్టిప్లై చేయాలి. ఒకవేళ పీరియాడిసిటీ 2 ఉంటే 100తో చేయాలి, 3 ఉంటే 1000తో చేయాలి, 4 ఉంటే 10,000తో మల్టిప్లై చేయాలి. ఓకేనా, సో ఇక్కడ 1 ఉంది కాబట్టి మనం బోత్ సైడ్స్ కూడా ఏం చేస్తామంటే 10తో మల్టిప్లై చేస్తాం. సో ఈక్వేషన్ 1 షుడ్ బి multiplied both sides with 10. ఓకేనా, సో అప్పుడు ఏమవుతుంది 10 into x, 10 into x is equal to 10 into 0.9999. ఓకే, సో ఒకసారి చూడండి, 10 into x అంటే 10x is equal to 10 into 0.99 అంటే 10 అంటే ఒక ప్లేస్ ముందుకు జరుగుతుంది కదా ఇది. సో 10 into 0.9 అంటే ఏమవుతుంది 9 అవుతుంది, 9.999 అప్ టు సో ఆన్. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఓకే, సో నెక్స్ట్ 2 - 1 చేద్దాం. ఇప్పుడు 2 - 1 చేసేటప్పుడు ఏమొస్తుంది, 2 అంటే 10x ఈజ్ ఈక్వల్ టు 9.999 అప్ టు సో ఆన్. సో నెక్స్ట్ 1 అంటే x ఈక్వల్ టు 0.999 అప్ టు సో ఆన్. సో ఇప్పుడు మైనస్ చేయాలి కదా, 10xలో నుండి x మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 9x వస్తుంది. 9x ఈజ్ ఈక్వల్ టు 9 - 9 ఈజ్ 0, 9 - 9 0, 9 - 9 0, 9 - 0 ఈజ్ 9 అనమాట. ఓకేనా, సో దట్ ఈక్వల్ 9x ఈక్వల్ టు 9. 9.00 అంటే 9 కదా. ఓకేనా, సో 9x ఈక్వల్ టు 9, x ఈక్వల్ టు ఎంత అవుతుంది 1, 9 1 జా 9 కాబట్టి, అంటే x ఈక్వల్ టు ఎంత 1. ఓకేనా, సో x ఈక్వల్ టు 1 అంటే దీన్ని 1/1 అని కూడా రాయొచ్చు కదా. ఓకేనా, సో ఇది p/q ఫామ్లో రాయడం అనమాట. సో నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, 0.57 బార్ అని ఇచ్చారు. సెకండ్ దీంట్లో x ఈక్వల్ టు 0.57 బార్ అంటే ఇక్కడ 2 డిజిట్స్ పైన బార్ అనేది ఇచ్చారు. సో 2 డిజిట్స్ పైన బార్ అనేది ఇస్తే దేంతో మల్టిప్లై చేయాలి, మనం బోత్ సైడ్స్ కూడా 100తో మల్టిప్లై చేయాలి. ఓకేనా, సో చూడండి x ఈజ్ ఈక్వల్ టు 0.575757. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. హియర్ పీరియాడిసిటీ ఈజ్ 2 కాబట్టి సో వీ షుడ్ మల్టిప్లై 1 with 100. ఓకేనా, హియర్ is 2, so we should multiply 1 with 100 both sides కదా. ఓకే, అప్పుడు ఏమవుతుంది 100 into x is equal to 100 into 0.5757 that equal 100 into x అంటే 100x is equal to ఇక్కడ 57 అంటే ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి ఈ 2 zeros అనేది పాయింట్ అనేది ఏమవుతుంది 2 zeros ముందుకు జరుగుతుంది. ఓకేనా, 2 zeros ఉన్నాయి కాబట్టి ఈ పాయింట్ అనేది 2 ప్లేసెస్ ముందుకు జరుగుతుంది. ఓకే, అంటే అప్పుడు ఏమవుతుంది 57.5757 వస్తుంది. ఓకేనా, సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో నెక్స్ట్ ఏం చేయాలి, 2 - 1 చేద్దాం. 2 - 1 చేస్తే ఏమవుతుంది, 2a ఎంత ఈక్వేషన్ 100x ఈజ్ ఈక్వల్ టు 57.57. ఓకేనా, సో నెక్స్ట్ ఫస్ట్ ఈక్వేషన్ 1 ఈజ్ x ఈక్వల్ టు 0.57. నెక్స్ట్ మైనస్ కదా చేయాలి, 100లో నుండి x మైనస్ చేస్తే 100x నుంచి 99x వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 0.57. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది 99x ఈక్వల్ టు 57, x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 57/99. ఓకేనా, సో ఇది రేషనల్ ఫామ్లో రాసాం కదా, x ఈక్వల్ టు 57/99. ఇది ఆన్సర్. ఇంకా ఇది ఏమైనా క్యాన్సిల్ అవుతుందో ఒకసారి సింప్లిఫై చేద్దాం. చూడండి 3 టేబుల్ అవుతుందో, 3 3s 3 3s, సో 3 1s 3 9s అంటే x ఈక్వల్ టు 19/33. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, దీంట్లో 0.729 ఇక్కడ బార్ ఎన్ని డిజిట్స్ పైన ఉంది, 2 డిజిట్స్ పైన ఉంది కాబట్టి మళ్ళీ దీన్ని కూడా మనం 100తో మల్టిప్లై చేయాలి. సో x ఈజ్ ఈక్వల్ టు 0.72929
అంటే 2 9 అనేది రిపీటెడ్గా వస్తూ ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. హియర్ periodicity is 2. So equation 1 should be multiplied with 100. Okay, so అప్పుడు ఏమవుతుంది 100 into x is equal to 100 into 0.72929. ఓకే, సో దట్ ఈక్వల్ 100 ఇంటూ ఎక్స్ అంటే 100x ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ కదా, అంటే ఏమని చెప్పాను ఇంతకుముందు, ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి పాయింట్ అనేది 2 places ముందుకు మూవ్ అవుతుంది, ముందుకు జరుగుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది 72.929 వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఇప్పుడు ఏం చేద్దాం, 2 - 1 చేద్దాం. 2 - 1 ఇప్పుడు ఏమవుతుంది, సెకండ్ ఈక్వేషన్ ఎంత, 100x is equal to 72.929 up to so on. Next first equation ఎంత, x equal to 0.729 ఇంతవరకు తీసుకుందాం. సో ఇప్పుడు మైనస్ చేస్తే ఏమవుతుంది, 100లో నుండి 100xలో నుండి x మైనస్ చేస్తే 99x is equal to 9 - 9 0, 2 - 2 0, 9 - 7 2, నెక్స్ట్ 2 7, 72.2 వచ్చింది. ఓకేనా, సో 99x ఈజ్ ఈక్వల్ టు 72.2. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 72.2. ఇక్కడ 99 అనేది ఇటు మల్టిప్లై చేస్తుంది కదా, ఇటు వస్తే ఏమవుతుంది డివైడ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 72.2 ఉంది, పాయింట్లలో ఉంది, మళ్ళీ డెసిమల్ లాగా వచ్చింది కాబట్టి ఈ పాయింట్ కూడా తీసేద్దామంటే, తీయాలంటే దేని చేయాలి, 10తో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. ఓకేనా, సో 10తో మల్టిప్లై చేస్తే పాయింట్ అనేది పోతుంది, అప్పుడు ఏమవుతుంది 722/990. ఓకే, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 722/990 వచ్చింది. సో ఇంత రాసినా సరిపోతుంది, ఇంకా దీన్ని సింప్లిఫై కూడా చేయొచ్చు. సో 2 టేబుల్లో పోతుంది కదా, 2 3 6, 1 2 అంటే 12, 2 6 12, నెక్స్ట్ 2 1 2, 2 4 8, 1 ఉంటుంది, 2 9 18, 1 0 2 5 అంటే 361/495 వచ్చింది. ఎక్స్ ఈక్వల్ టు ఎంత, 361/495. నెక్స్ట్ దీంట్లో లాస్ట్ వన్ చూడండి, ఫోర్త్ వన్ 12.28. ఇక్కడ ఓన్లీ 1 డిజిట్ పైన మాత్రమే బార్ ఉంది కాబట్టి దీంతో మల్టిప్లై చేయాలి, దీన్ని 10తో మల్టిప్లై చేయాలి. సో ఫస్ట్ ఎక్స్ ఈక్వల్ టు 12.288 up to so on. This is equation number 1. Here periodicity is 1. So equation 1 should be multiplied by 10. 1 ఉంది కాబట్టి 10తో మల్టిప్లై చేయాలి, అంటే అప్పుడు ఏమవుతుంది 10 into x is equal to 12.288 into 100. అంటే అప్పుడు ఏమవుతుంది 10x is equal to 10తో కదా, అప్పుడు ఏమవుతుంది ఒక్క ప్లేస్ ముందుకు జరుగుతుంది, అంటే 122.888 వస్తుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు 2 - 1 చేద్దాం. 2 - 1 చేస్తే ఏమవుతుంది, 10x ఇలానే ఉంది కదా, సో x ఈజ్ ఈక్వల్ టు 12.288. సో 10xలో నుంచి x మైనస్ చేస్తే 9x ఈజ్ ఈక్వల్ టు 8 8 0, 8 - 2 6, నెక్స్ట్ 2 - 2 0, 2 - 1 1, ఓకే 110 వచ్చింది. సో 9x ఈజ్ ఈక్వల్ టు 110.6 వచ్చింది. ఓకేనా, సో అప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది 110.6 x ఈక్వల్ టు 110.6/9 వచ్చింది, 9 వస్తుంది, అంతే కదా. అంటే అప్పుడు ఏం చేయాలి, పాయింట్ పోవాలంటే దీన్ని 10తో మల్టిప్లై చేయాలిగా, మల్టిప్లై అండ్ డివైడ్ 10/10 చేస్తే అప్పుడు x ఈక్వల్ టు ఎంత వస్తుంది 1106/90 వస్తుంది. ఓకే, సో ఇలా అయినా వదిలేయచ్చు, ఇంకా దీన్ని మనం సింప్లిఫై అయినా చేయొచ్చు. సో 2 టేబుల్లో చేద్దామా, 2 8, సో 2 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం చూడండి, 2 4 8, 2 5 10, నెక్స్ట్ 2 5 10, 1 0, 2 5 10, 2 3 6 అంటే 553/45 వచ్చింది x ఈక్వల్ టు. ఓకేనా,
సో దీంతో సెకండ్ క్వశ్చన్ వరకు కంప్లీట్ అయిపోయింది. సో రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.